Hello sisters, welcome back to my channel. ఈ రోజు వీడియోలో మనం పెన్ పోర్స్ మీద వీడియో చేద్దాం. స్కిన్ కేర్ వీడియో చేసి చాలా రోజులైంది కదా. సో ఈ రోజు నేను ఓపెన్ పోర్స్ మీద వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను స్కిన్ కేర్లోని ఒక్కొక్క స్కిన్ కండిషన్స్ మీద ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఓపెన్ పోర్స్కి సపరేట్ వీడియో, హైపర్ పిగ్మెంటేషన్కి, డార్క్ స్పాట్స్కి, డల్నెస్కి, యాక్నే స్కార్స్కి, యాక్నే మార్క్స్కి, పింపుల్స్కి ఇలా సపరేట్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కూడా కేటగరైజ్ చేయబోతున్నాను. ఒకే ప్రాబ్లంలోని ప్రతి ఏజ్ కేటగిరీ వాళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. Before getting into the video, please like, share and subscribe to my channel and don't forget to hit the bell icon. మీరు bell icon నొక్కితేనే మీకు notifications వస్తాయి. ఓపెన్ పోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ పోర్స్ అంటే మనకి చూడండి ఇక్కడ ఈ ఏరియాస్లో టీ జోన్లో ఎక్కడైతే సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయో, ఆయిల్ ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అవుతుందో ఈ ఏరియాస్లోని మన పోర్స్ ఉంటాయి. కరెక్టే కదా. ఈ పోర్స్ నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. పోర్స్ మనకు చాలా మంచిది. దీనివల్లే మన ఫేస్లో మాయిశ్చర్ లాక్ అయి ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్. కానీ ఈ పోర్స్ ఎన్లార్జ్ అయిపోతుంటాయి. దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనమాట. నేచురల్గా మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఓపెన్ పోర్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. చిన్న మిస్టేక్స్ వల్ల మన పోర్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోవడం జరుగుతుంటే అవి ఏంటంటే ఓవర్ స్టీమింగ్ ఎక్కువ తీసుకొని ఫేషియల్ చేసేసుకుందామని ఓవర్గా స్టీమ్ చేసి వదిలేస్తారు కదండి. మళ్ళీ దాన్ని లాక్ చేయాలి. దాన్ని లాక్ చేయకుండా స్టీమ్ చేసి వదిలేస్తే కూడా మనకు ఓపెన్ పోర్స్ వస్తాయి. దాంతోపాటు ఓవర్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఓవర్గా స్క్రబ్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే మార్కెట్లో దొరికిన ప్రోడక్ట్స్ అయినా, ఇంట్లో దొరికిన ప్రోడక్ట్స్ అయినా, షుగర్తో అయినా ఓవర్గా ఎక్స్ఫోలియేషన్ వల్ల కూడా ఓపెన్ పోర్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయిపోతుంటే తెలియకుండానే మనం ఇన్ని మిస్టేక్స్ చేస్తాం. ఎక్కువ టీనేజర్స్కి రావడానికి కారణం ఇది. సేమ్ మిస్టేక్స్ యూత్ఫుల్ స్కిన్ కూడా సేమ్ ఇదే ఓవర్ స్టీమ్ వాటి వల్ల కూడా రావచ్చు. టీనేజ్ వాళ్ళకి హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్లో గ్రీన్ టీ బ్యాగ్ డిప్ చేయండి. దాంట్లో మీకు ఎలాగో ఆటోమేటిక్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆ సొల్యూషన్ చల్లారేదాకా ఉంచండి. దాని తర్వాత ఫ్రిడ్జ్ నుంచి కొంతసేపు ఉంచి క్యూబ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ 2 times ఏ డే, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చేయండి. ఫేస్ మీద అప్లై చేయండి. ఆటోమేటిక్గా మీ పోర్స్ అనేవి తగ్గుతాయి. ఇది సేమ్ గోస్ ఫర్ యూస్ స్కిన్ కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వండి. ఇదొక్కటి చాలు. దీనివల్ల మీ గ్యారెంటీగా సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఓపెన్ పోర్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నేనేం చెప్తానంటే మీరు మార్నింగ్ టైంలో సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్రీన్ టీ టోనర్ కన్ఫర్మ్గా రాయండి. అండ్ థర్డ్ ఎనీ మాయిశ్చరైజర్, కానీ విటమిన్ సి ఉన్నది ప్రిఫరబుల్. విటమిన్ సి వల్ల ఈ కొలాజిన్ మళ్ళీ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సన్ స్క్రీన్, ఆ కొలాజిన్ని పోకుండా ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్. సో ఇది మీ రొటీన్ ఇలా ఉండాలి. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ అలాగే. దాంట్లో సన్ స్క్రీన్ అక్కర్లేదు అంతే. సో డైలీ స్కిన్ కేర్ మీరు చేసుకోవచ్చు. మళ్ళీ వీక్లీ వన్స్ మీరు టోనర్ రెమెడీస్ కానీ బయట ఉన్నా కానీ ఏదైనా క్లే మాస్క్ రాయొచ్చు. లైక్ ముల్తాని మిట్టి అలాంటివి రాయొచ్చు. సో ఇలా ఉండాలి మీ రొటీన్ అన్నది అని అనుకున్నా. లేకపోతే ఇంట్లో హోమ్ రెమెడీసే ప్రిఫర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఫస్ట్ ఏంటంటే మంచిగా క్లెన్జింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మిల్క్తోనే క్లెన్జింగ్ చేయండి. ఇంకా సేమ్ మీరు ప్లమ్ టోనర్ కానీ వాడచ్చు. లేకపోతే ఇది మన ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఆ టోనర్ గ్రీన్ టీ టోనర్. వైటమిన్ సి క్యాప్సూల్స్ మామూలు టాబ్లెట్స్ ఉంటాయి కదా, అది రోజు ఇంటేక్ చేసుకోండి. కొలాజిన్ బిల్ట్ అవుతుంది కాబట్టి అది మీకు లోపలికి వెళ్ళినా మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజు విటమిన్ సి వేసుకోండి. ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఒక జెల్ fights with all signs of aging like wrinkles, face elasticity, collagen build. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంది. ఏంటంటే ఒక ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తయారు చేసుకోండి. మీ ఇంట్లోనే డిఐవై చేసి. ఏమీ లేదు, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, దాన్ని బాయిల్ చేయండి. సాబుదానా తెలుసు, సగ్గుబియ్యం ఎలా బాయిల్ చేస్తే ఎలా జెల్ కన్సిస్టెన్సీ వస్తుందో అలాగే ఫ్లాక్స్ సీడ్స్ మనం వాటర్లో వేసి బాయిల్ చేస్తే సేమ్ అదే కన్సిస్టెన్సీలోని మీకు ఒక జెల్ తయారైపోతుంది. ఆ జెల్ జస్ట్ మీ ఫేస్ మీద అలా అప్లై చేసేస్తే చాలు. మీరు ఒక 3-4 డేస్లోనే మిరాకిల్స్ చూడొచ్చు. మీ ఫేస్ టైట్నింగ్ అవుతుంది, ఫేస్ బ్రైట్నింగ్ అవుతుంది, వ్రింకిల్స్ తగ్గుతాయి, పఫీనెస్ తగ్గుతుంది. అండ్ వాట్ నాట్, చాలా 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 యూస్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్ ఫర్ ఏజింగ్ ఇస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్. సో ఇలా ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ అనేది. దీన్ని అవిసె గింజలు అని కూడా అంటాము. దీని జెల్ చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో.
జస్ట్ తీసుకొని అలా ఫేస్ మీద అప్లై చేయండి. ఈ ఫ్లాక్సీడ్ జెల్ని మంచిగా మసాజ్ చేసి రాయండి. దీన్ని మీరు ఒక 1 వీక్ స్టోర్ చేయొచ్చు, ఫ్రిడ్జ్లో ఉంచేయండి తయారు చేసి. దాని తర్వాత ఇది రోజు నైట్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ ఏమీ చేయక్కర్లేదు, అలాగే పడుకోపోండి, లెగండి, మళ్ళీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసేయండి, అంతే. ఇది ఒక 1 వీక్ అలా చేయండి, మీకు డెఫినెట్గా తేడా తెలుస్తుంది. నేను రికమెండ్ చేస్తానంటే మరీ ఎక్కువ డ్రై అయిపోతుంది. సో ఒక 1 వీక్ తయారు చేసి ఇంకో 1 వీక్కి మీరు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 1 వీక్ తర్వాత అప్లై చేస్తూ అలా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మీ ఫేస్ మళ్ళీ ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. If you like it, please like, share and subscribe to my channel for more such content.